నమస్కారం అండి. సో దేశమంతటా మొత్తం కాక్రోచ్ జనతా పార్టీ కావచ్చు, నీట్ పేపర్స్ లీక్ అవడం కావచ్చు, ఇదంతా జరుగుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రశ్నించట్లేదు, ఇప్పటి వరకు ఎందుకు స్పందించట్లేదు అని అంటున్నారు? ఏం చెప్తారు? దేశాన్ని నాశనం చేయాలని, దేశాన్ని అస్థిరపరచాలని, దేశంలో అల్లకల్లోలం సృష్టించాలని, దేశాన్ని ఒక చెడ్డ దేశంగా చూపించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి దుర్మార్గులు వాళ్ళ ప్రయత్నం చేస్తుంటే పవన్ కళ్యాణ్ స్పందించాలా? ఈవేళ కాక్రోచ్ జనతా పార్టీ అనేది విషపురుగుల పార్టీగా మారిపోయింది, క్షతపురుగుల పార్టీగా మారిపోయింది. ఈవేళ ఆ ధర్నాలో, శాంతియుత ధర్నాలో వాళ్ళు చేసినటువంటి వికృత రూపాలు ఎందుకంటే ఎంత గందరగోళం సృష్టించారు. ఎంతమంది పోలీసుల్ని కొట్టడము, తన్నడము, ఎగిరిగిరి తన్నడము, రాళ్లతో కొట్టడము, కర్రలతో బాధడము, ఇవన్నీ చూస్తుంటే వాళ్ళు ధర్నా చేస్తున్నట్టుగా లేదు, వాళ్ళు దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి శక్తుల రూపంలో ఉన్నారు. కాబట్టి ఇది కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి దేశ సార్వభౌమాధికారిని ధిక్కరించేటటువంటి కార్యక్రమాలు కనపడుతుంది తప్ప విద్యార్థుల పక్షాన్ని చాలా మంది స్టూడెంట్స్ ని కొట్టారు కదా. కొడతారండి, కొట్టకుండా ఎలా ఉంటారు? వాస్తవంగా అక్కడ అలర్జడి, గందరగోళం, దేశ గౌరవానికి దెబ్బ తగిలేటట్టు వాళ్ళు ప్రవర్తన చేస్తే కొడతారు. కొట్టడమే కాదు, మన దేశం కాబట్టి శాంతియుతంగా దెబ్బలు కొట్టి ఊరుకుంది. అదే ఇంకో ఇతర దేశాలు అయితే తుపాకులు పేలేయి చాలా మంది అయిపోయేవాళ్ళు కూడా. అంటే ఇక్కడ నరేంద్ర మోడీ గారితో మంచి సంబంధాలు ఉన్నాయి కదా పవన్ కళ్యాణ్ గారికి, సో దాని వల్లనే ఇంకా ఇప్పటి వరకు రెస్పాండ్ అవ్వట్లేదు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అసలు ఏ రకమైనటువంటి ర్యాలీ, ఏ రకమైనటువంటి నిరసన తెలియలేదు, ఇంతవరకు మాకే తెలియలేదు. వాళ్ళు ఇతర దేశ శక్తులు ఏమన్నా అందులో పాల్గొన్నాయా, లేకపోతే నిజంగా స్టూడెంట్స్ అయినా పాల్గొంటుంది? ఇన్ని రోజుల నుంచి ధర్నా చేస్తుంటే ఆ ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు ఖర్చు పెడుతున్నారు, ఇవన్నీ ఆలోచిస్తే మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి అన్నట్టుగా మాలాంటి వాళ్ళు కనిపిస్తుంది. కాబట్టే పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించరు. ప్రశ్నించే వాళ్ళని కాదు, పోరంబోకులను దేశద్రోహులు అంటున్నాం. ప్రశ్నించే వాళ్ళని ఎందుకంటాం మేము? అక్కడ ఉన్న విద్యార్థులు మాత్రం మేము మాత్రం నీట్ కోసమే, నీట్ పేపర్ లీకేజ్. అవునండి, నీట్ పేపర్ లీక్ అయింది, సంబంధిత అధికారుల్ని అరెస్ట్ చేశారు, కొంతమందిని సస్పెండ్ చేశారు, మళ్ళీ పరీక్ష కన్నా పెట్టారు. 12 లక్షల మంది సుమారు విద్యార్థులు పాస్ అయ్యారు. ఇంతమంది ఇంత జరిగిన తర్వాత ఇప్పుడేంది నాకు అర్థం కావట్లా. ధర్మేంద్ర ప్రధాన్ని ఎందుకు రాజీనామా చేయలేరు ఇప్పటి వరకు అంటున్నారు. ఎందుకు రాజీనామా చేయాలని నేను అడుగుతా. ఎందుకు రాజీనామా చేయాలి ధర్మేంద్ర ప్రధాన్? ఎక్కడో నీట్ పేపర్ లీక్ అయింది, అక్కడ జరిగినటువంటి తప్పుకి శిక్ష వాళ్ళు శిక్షేశారు, వాళ్ళని దూరంగా పెట్టే వాళ్ళు దూరంగా పెట్టారు. ఇప్పుడు ఎందుకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి? ఆయన ఒక్కడు రాజీనామా చేస్తే క్లియర్ అయిపోతుంది ఈ సమస్య. వీళ్ళు ధర్నా ఆపేస్తారా? మోదీ గారిని ఇది కావాలని దేశాన్ని నాశనం చేయాలనేటటువంటి కొంతమంది కుట్రదారులతో కలిసి ఈ పార్టీ, కాంగ్రెస్ పార్టీతో కలిసి ఈ ధర్నా చేస్తుంది. కాబట్టి ఈ ధర్నా పట్ల ఎవరు కూడా సానుకూలత ప్రకటించలేదు. రాహుల్ గాంధీ ఎవరైనా అరెస్ట్ చేస్తారు. ఒక ప్రధాని ఇంటి ముందు నువ్వే రాహుల్ గాంధీ కాదు, ఇంకో గాంధీ వచ్చినా అరెస్ట్ చేస్తారు.